హలో అండి, మజ్జిగ పులుసుని ఈజీగా టేస్టీగా ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా అర లీటర్ వరకు పెరుగు తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలని, పచ్చిమిర్చి ముక్కలని వేసుకొనేసి బాగా దూరగా వేయించుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చేసుకున్న ఈ పోపుని మజ్జిగలోకి వేసుకోవాలి. అంతేనండి, మన మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి బెండకాయ వేపుడు కానీ, దొండకాయ వేపుడు కానీ కాంబినేషన్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.